అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను. భర్త వచ్చి దానం చేస్తే చాలు, కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ, ఐదోతనం ఉన్నటువంటి ఆడవాళ్లు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు అథవా 2 జాకెట్ బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే, ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది. గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతాడు. అక్షయం కదండి, అది ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యపు డబ్బా నిండా ఆ రోజు బియ్యం పోసి దానికి నామాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అదే అక్షయ పాత్ర. అక్షయ పాత్ర సపరేట్ గా అమ్మటం, మనం కొనుక్కొచ్చుకోవటం, ఇంట్లో తయారు చేయటం, అక్షయ పాత్ర దానికి పూజలు చేయటం ఉండదు. సాంప్రదాయాన్ని తెలుసుకొని ప్రవర్తించాలి. అట్లా చేయండి. ఈ రోజు మంచి మాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.